హలో అక్కాయిలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా ఫేస్ చూడండి ఎలా జిడ్డు కరిపోతూ ఉందో. అదే నేను అనమాట మీకు చూపిస్తున్నాను. ఇవాళ బజార్కి వెళ్ళి వచ్చాను. ఏం తీసుకొచ్చానో చూడండి. ఏం లేదండి, గోరుచిక్కుడుకాయలు కూర వండుదామని చెప్పి తీసుకొచ్చాను అనమాట. గోరుచిక్కుడుకాయలు, మళ్ళీ కొత్తిమీర, పుదీనా తీసుకొచ్చాను. కొత్తిమీర అయితే చాలా ఫ్రెష్గా ఉందండి. పుదీనా కూడా చాలా బాగుంది. పుదీనా రైస్ చేద్దాం కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట కట్ట. అసలు ఎంత ఫ్రెష్గా ఉందో కొత్తిమీర అయితే నాకు బాగా నచ్చింది అనమాట. ఏదన్నా పచ్చట్లో వేసుకుందాంలే అని చెప్పి తీసుకొచ్చాను. గోరుచిక్కుడుకాయలు చాలామంది ఉడకబెట్టుకొని అవి తీసి వండుతారండి. అదొక రకంగా వండుతారు, అల్లం చిన్నులపై అవన్నీ దంచి. కానీ నేను చాలా సింపుల్గా అనమాట ఇట్లా చిక్కుడుకాయలు పచ్చిగా ఉన్నప్పుడే ఒలుచుకొని శుభ్రంగా కడుక్కొని దాంట్లో వాటర్ పోసుకొని ఉడకబెట్టుకున్నాను. ఇదిగో చూడండి ఎలా ఉడికినాయో. ఆయిల్ పోసుకున్నాం, దాంట్లో కొద్దిగా చిన్నులపై నలిపి వేసేసాము. దాంట్లో తాలింపు దినుసులు, ఎండుమిరపకాయ వేసేసాం. చూడండి ఎలా ఏగుతున్నాయో. ఏగిన దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసేసుకున్నాం. చూడండి, కరివేపాకు వేసుకున్నాక చిక్కుడుకాయలు వేసేసాం. శుభ్రంగా ఏగనివ్వాలి. ఏగనిచ్చిన తర్వాత కొద్దిగా పసుపు తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని కొంచెం తిప్పుకొని మూత పెట్టుకుంటే కొద్దిగా మగ్గుద్దండి. మగ్గిన తర్వాత వేసుకోవాలన్నమాట ఉప్పు. చూడండి ఎలా మగ్గిపోయిందో చక్కగా. ఇలా చక్కగా మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సాల్ట్ కూడా ముక్కకి బాగా పట్టుద్ది అనమాట. ముక్కకు పట్టడం కోసం అనేది సాల్ట్ కూడా కొంచెం వేసుకొని ఏగనివ్వాలి. ఏగనిచ్చిన తర్వాత కారం వేసుకోవాలి. దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా దినుసులు కానీ ఏమీ వేయట్లేదండి. నాకు అలా వేసుకొని తింటాం ఇష్టం ఉండదు మన ఫ్యామిలీకి. అందుకని చెప్పి మన ఫ్యామిలీ కంటే మా కుటుంబంలో అందరికీ అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ఓన్లీ కూరగాయలతోనే ట్రై చేయండి. చిన్న లైక్ ఇవ్వండి అబ్బా, ప్లీజ్ లైక్ చేయండి.